ఓం శాంతి. జ్ఞాన మార్గంలో వచ్చిన తర్వాత ఎంతైతే మీకు జ్ఞాన మార్గంలో మీరు నడుస్తున్నారో అంత మీరు బెనిఫిట్ తీసుకోండి. బాబా ఎన్నిసార్లు అన్నాడు బాబా ఇవ్వడానికి ఎక్దమ్ ఓపెన్గా పెట్టాడు. తీసుకునేది మీరు. జబర్దస్తి బాబా మీ జేబులో వేయడు, మరి మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తే మంచిది, ఆ ఉన్న దాంట్లో మనం ప్రశాంతంగా ఉందాం, సంతుష్టంగా ఉందాం. చేసేదేదో మనం గుప్తంగా చేసుకుందాం. మన కోసం, నా కోసం, నేను చేస్తుంటే నా కోసం, మీరు చేసుకుంటే మీకోసం. ఇందులో చూపెట్టడం అవసరం లేదు. ఏ మాదిరినైతే మనం జ్ఞాన మార్గంలో నడుస్తున్నది మనం సరిగ్గా నడుస్తున్నామా లేదా. ఎప్పుడైనా సరే మనం ఏమనుకుంటా అన్ని బాగానే జరగాలి, అన్నీ ఇలాగనే జరిగితే మరి ఏదైతే డ్రామానుసారంగా ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా, అది డ్రామా ఎలాగవుతుంది? ఈ సంగమయుగం పూర్తయ్యి మళ్ళీ సత్యుగం ఎలా వస్తుంది? చెప్పడానికి ఎంత ప్రయత్నం చేస్తాడు బాబా మనకు, కానీ మనం ఏం చేస్తాం? వింటాము, విననట్టుగా వదిలిపెట్టేస్తాం. మనం ఏదైతే జ్ఞాన మార్గంలో నడుస్తూ తన్ తోటి సేవ చెయ్యాలని బాబా చెప్పాడు, అందరికీ తెలుసు. కాబట్టి ప్రేమగా నిస్వార్థంగా సేవ చేస్తున్నాను. ధన్ ద్వారా నా కోసం చేస్తున్నాను, ఇంకెవరి కోసం చేయట్లేదు. ప్రకృతి గురించి బాబా ఎప్పుడో చెప్పాడు. 5 వికారాలు, 5 తత్వాలు, అవి వాటి యొక్క సంపూర్ణ స్టేజ్కి వచ్చేస్తాయి. మరి దాదాపుగా వచ్చేస్తున్నది. అవి అయితే పర్ఫెక్ట్గా నడుస్తున్నది. ఇప్పుడు వర్షాలు వచ్చినాయి కొన్ని చోట్లలో. ఎలాగుందనంటే వాళ్ళ భూమి ఎక్కడుంది, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉండేది, దాంట్లో ఉన్నటువంటి సామాన్లు ఎక్కడ పోయినాయి, ఇంట్లో కొంతమంది దాచిపెట్టుకుంటారు కదా బంగారము, అది ఇది వెండి, అది ఎక్కడ పోయింది, ఏమీ తెలియదు. కంప్యూటర్స్ ఫెయిల్ అవుతాయి. చెప్పాడు వినాశనం గురించి, ఏం పర్వాలేదు చూద్దాంలే. రేపొద్దున అమృత వేళ మీరు అభ్యాసం చేయండి, ఒక నిర్ణయానికి రండి. నేనేం చెయ్యాలి ఇప్పటికైనా సరే, ఇంకా కొద్ది రోజులే ఉంది కదా, ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు కదా అని ఒక నిర్ణయానికి రండి. అది మీ చేతిలో ఉంది. కానీ ఆ సమయంలో మన ఆ పరీక్షలో మనం పాస్ కావాలి. అంత స్ట్రాంగ్గా యోగ పవర్ ఉండాలి. వేరే వాళ్ళకు కూడా ఏదైనా దుఃఖంలో ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం యోగదానం ఇవ్వచ్చు. మనమే యోగి కానప్పుడు, మనలోనే శక్తి లేనప్పుడు మనం యోగదానం ఇవ్వాలి. ఎలాగైతే నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉంటే కదా నేను వేరే వాళ్ళకి డబ్బుల సహాయం చేసేది. డబ్బులు లేనప్పుడు నేను ఎలాగ చేయగలను? అదే మాదిరిగా యోగ శక్తి నాలో లేనప్పుడు నేను యోగం వేరే వాళ్ళకి ఎలాగిస్తాను? కాబట్టి ప్లీజ్ ఇప్పటికైనా సరే ఒక్కొక్క సెకండ్ వ్యర్థంగా వెళ్ళకండి, చర్చలు చేయకండి అనవసరంగా. వీలున్నంత వరకు మౌనంగా ఉండండి. బస్ సైలెంట్లో ఉంటూ శక్తిని ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూడా ఏం చేయాలో మీకు మీరు నిర్ణయం చేసుకోండి.